ఏటే అంత వినయం చూపెట్టినావు? అతి వినయం దొరక లక్షణం అంట. చూడు ఎంత వినయం చూపెడుతుందో రోజుమండ. ఏమే కాదే సీత, ఇది అది యూపీఐ ఉందా నీకు? నా దాంట్లో అమౌంట్ సరిగ్గా రావట్లేదే. దానికోసం అని చెప్పేసి నేను ఇందాక షాప్కి వెళ్ళాను, నెట్ రాలేదు. యూపీఐ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, అవ్వలేదు. కొంచెం ఓటీపీ చెప్తావా అనేది? ఏమిటనమ్మా ఈ యూపీఐలును ఓటీపీలును? మా చిన్నప్పుడు అయితే చక్కగా మా నాన్నగారి పేరు చెప్పగానే పేమెంట్ అయిపోయి తెలుసా? ఎంత ఆనందం అనిపించి గర్వంగా అనిపించింది. అప్పుడు అంతంత పలుకుబడులు ఉండేవి. ఏంటి మాట్లాడేస్తున్నావు ఫ్రెండ్ తోటి? ఏం లేదు అత్తయ్య గారు, ఇందాక షాప్కి వెళ్ళాను కదా, అక్కడ పేమెంట్ చెయ్యాలి. పేమెంట్ చేద్దామంటే వాడు యూపీఐ స్కానర్ వెదమంటా పేమెంట్కి. మా చిన్నప్పుడు అయితే మా నాన్నగారి పేరు చెప్పగానే ఇచ్చేసి మరి. మీ నాన్నగారి పేరు చెప్తే ఇప్పుడు నాకేం ఇవ్వట్లేదు ఇక్కడ. చక్కగా పలుకుబడి ఉండేది అప్పుడు. అలాగా ఇప్పుడు పలుకుబడి లేదు, వీధి బడి లేదు. ఏమిటేమిటి ఏమిటంటున్నావా? ఏమిటంటున్నానంటారేంటి? పలుకుబడి లేదు, వీధి బడి లేదు. వీధి బడి అనకు మమ్మీ మామయ్య గారు. వీధి బడి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వీధి బడిలే బాగా నడుస్తున్నాయిట. మనం ఇప్పుడు వీధి బడి అన్నాం అనుకో, మరి అది నేను చెప్పను ఇంకా. ఓకే, చెప్పుకోండి.